అందరికీ నమస్తే. తెలంగాణలో వర్క్ చేస్తున్న కేజీబీపీ అలాగే మోడల్ స్కూళ్ళలో వర్క్ చేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి 26,000 జీతం పెంచాలని చెప్పేసి అంటే చెప్పినట్టుగానే ఏదైతే జీతం ఇస్తామని చెప్పేసి చెప్పారో ఆ వేతనం పెంచాలని చెప్పేసి కూడా పలుమార్లు ఇక్కడికి స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చి అధికారులను కలవడం అయితే జరిగింది. మరి ఈసారి కూడా వీలైతే ఇక్కడికి వచ్చిన పరిస్థితి లోపల అధికారులను కూడా కలిసారు. ఏమన్నారని చెప్పేసి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రం దగ్గర పైసలు లేవని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి. మరి మీకు సార్లు ఎట్లా పెంచుతారు? బతుకమ్మ చీరలు ఇచ్చినట్లు మాకు కూడా సాలరీస్ పెంచాలి. 492 కేజీబీవీలు ఉన్నాయి మా దగ్గర మన రాష్ట్రంలో. బతుకమ్మ చీరలు రెండు అక్కలు చెల్లెళ్ళు అన్నప్పుడు మా జీతాలు కూడా పెంచాలి. మేము కష్టం కంటికి కనిపిస్తలేదా? మా కేజీబీవీ వర్కర్ల కష్టం ఎప్పుడు కంటికి కనిపించదా? ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వర్క్ చేయించుకోనికి వస్తుంది, కానీ మాకు జీతాలు ఇవ్వనికే రాదా? జీతాలు ఇవ్వాలి. నీ చీరలు ఎవరు అడిగినరు? నీ బస్సు ఫ్రీ ఎవరు అడిగినరు? మాకు జీతాలు పెంచితే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి? బతుకమ్మ చీరలు మాకు ఈ రోజు వరకు ఇంతవరకు లేవు. మాకు వచ్చినా మాకు ఇవ్వడమని మేము అడిగినామా? మాకు జీతాలు పెంచితే మా కుటుంబాలు బాగుపడతాయి. 492 కుటుంబాలు బాగుపడతాయి. 492 కేజీబీవీలలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఒక్కొక్క స్కూల్లో 12 మంది వర్క్ అయినా ఒక స్కూల్కు 12 మంది వర్కర్స్ అంటే కతిమ ఎన్ని 492 కేజీబీవీలలో ఎంతమంది అవుతారు? ఎంతమంది జనాలు బతుకుతారు? వాళ్ళ పిల్లలు ఏంది? వాళ్ళ జల్లలు ఏంది? 950 750 రూపాయలు ఇస్తే వాళ్ళ పిల్లల చదువుకి ఏమొస్తుంది? వాళ్ళ చదువు ఖర్చుకి ఏమవుతుంది? వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎవరు చూసుకోవాలి? పెట్టకపోయినా మేము మస్తు సార్లు ధర్నాలు చేసినాం, మేము మస్తు సార్లు వినిపించుకున్నాం పై అధికారులకు. ఎందుకు మేము ఇంతకు ముందు అయినా చేసినాం? ఫ్రీ బస్సు మాకు ఇవ్వడం అని మేము అడగలేదు. మాకు కావాలి, మాకు జీతాలు పెంచాలి, మా కష్టానికి ఫలితం కావాలి అంతే. మాకు కష్టానికి ఫలితం ఇవ్వమని అడుగుతున్నాం. నేనే ఇంట్లోకి వెళ్ళి ఇవ్వమంటలేం, నీ సొత్తు ఇవ్వమని అడుగుతలేం. మా ప్రజల సొత్తే ప్రజలకి ఇవ్వమని. నీ 2 చీరలు వేయడానికి ఇస్తున్నావు, నీ బస్సు ఫ్రీ ఎందుకు కట్టినావు? మేము అడిగినామా? వచ్చినా రాకపోయినా మాకు అనవసరం. మాకు జీతం పెరగాలి. మా కేజీబీవీలో వర్క్ చేసే వాళ్ళకి జీతం పెరగాలి. నాన్ టీచింగ్ వర్కర్స్ అంటే చిన్న చూపేందుకు సమావేశం జరిగినాం కాబట్టి మేము అడగడం ఇది ఒక్కటే మా వినపం. మాకు పిల్లలు ఏమన్నా పైసలు పెంచిండ్రు, ఒక పాపకి ఇంత పెంచిండ్రు, మాకు జీతం ఎంత పెంచలే? 15,000 ఆ కేసీఆర్ వేసిన 10,000 ఆయన దాటిపా. ఇప్పుడు ఈయన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ ఇది లేకపో. పిల్లలు ఏమంటే మేము అన్ని మంచిగా చేయాలి, అన్ని మంచిగా వేయాలి, బోండాలు వేయాలి, చపాతీలు వేయాలి, 3 అదే వేయాలంటే మేము ఎట్లయితాం? ఇంట్లో 1/2 కిలో పిండి కట్టుకొని చేసుకుని చేత కదా మనకి అవుతుందే. 30 కిలోలు బియ్యం చేసుకున్నావే, బియ్యం ఆ పిల్లలు పండుకున్నప్పుడు వస్తే మన పిల్లలు పండుకుంటారు 2 వరకు. సాయంత్రం పూట పొద్దుగాల పిల్లలు అనుకోం మేము ఆటలకు వస్తే ఇదే కావాలి మాకు. జీతం 10 జీతం లేదు మాకు. ఎనీ టైం మేము 24/7 డ్యూటీ చేస్తున్నాము. మాకు టైమింగ్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్. మాకు దానివల్ల మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. మా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఖరాబ్ అయిపోతున్నాయి సార్. ఎనీ టైం మేము ఇంటికి వెళ్ళి డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళీ ఎమ్మటే మాకు కాల్ చేసి వాళ్ళ అమ్మాయికి బాగలేదని చెప్పినప్పుడు మేము ఎంత కష్టపడుతున్నామని చెప్పేసి మా ఛార్జీలు పెట్టుకొని వెళ్తున్నా కూడా మాకు అయితే తగిన శాలరీ అయితే మాకు లేదు మేడం. మేమైతే దయచేసి కోరేది ఏంటంటే మా నైట్ డ్యూటీస్ మాత్రాన్ని తీసివేయాలి. ప్లస్ మళ్ళీ మా శాలరీస్ కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలని. బయట ఏఎన్ఎంస్కి ఎలా ఇస్తున్నారో, గురుకులం ఏఎన్ఎంస్కి ఎలా ఇస్తున్నారో మాకు కూడా అదే వేతనం మాకు ఇవ్వాలని మేము దయచేసి కోరుకుంటున్నాం సార్. మమ్మల్ని అయితే దయచేసి మమ్మల్ని గుర్తించుకొని మాత్రానికి పనికి తగ్గ వేతనాలు ఇస్తారని మేము నమ్ముచున్నాం సార్. మేడం నమస్తే. నమస్తే, నా పేరు ఎస్ఎల్ పద్మ. నేను స్టేట్ ప్రెసిడెంట్ ప్రోగ్రెసివ్ కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్కి, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐకి రాష్ట్ర కార్యదర్శిని. అయితే ప్రధానంగా ఈరోజు కేజీబీవీలు చాలా సమస్యల నిలయాలుగా మారాయి. వర్కర్సు, నాన్ టీచింగ్ వాళ్ళ స్టాఫ్ వర్కర్స్కి మాత్రం చాలా తీవ్ర సమస్యలు నెలకొనబడి ఉన్నాయి. వాటిపైన మేము ఈ కొత్త రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము వినతి పత్రాలు ఇచ్చాము. ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి కూడా స్వయంగా మేము లెటర్ ఇచ్చాము. లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలో మేము లెటర్ ఇచ్చాం. ఏంటి ఆ సమస్యలు అంటే, ఈరోజు కేజీబీలో పనిచేసిన ఒక కుక్కుతో సహా అటెండరు, కుక్కు, స్కావెంజరు, హెల్పర్సు, ఈ కేటగిరీ వాళ్ళకు వస్తున్న జీతం 9,750 రూపాయలు. వాళ్లకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే 450 మంది పిల్లలకు వంట చేస్తారు. అది అత్యంత తక్కువ వేతనం.
పొద్దున 6 గంటల 5:30కి డ్యూటీకి వస్తే రాత్రి 6ంటికి వెళ్తారు. అంటే సుమారు 12 గంటలు వాళ్ళు డ్యూటీ చేస్తారు. 12 గంటలు డ్యూటీ చేసే వాళ్ళకి ఈ తక్కువ జీతం ఏమిటి అనేది ఒక ప్రశ్న. రెండోది ఏంటంటే అకౌంటెంట్స్, ఏఎన్ఎంలు. ఈ అకౌంటెంట్స్కి సంబంధించింది స్కూల్కి సంబంధించిన మొత్తం విషయాల్ని, స్కూల్కి సంబంధించిన మొత్తం అకౌంట్స్ని, పిల్లలకు సంబంధించిన ఆ రోజు డైట్ ఎంతమంది పిల్లలు ఏంటి అని ప్రతిదీ కూడా అప్డేట్ హెడ్ ఆఫీస్కి చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు హాస్టల్కి ఇచ్చేటువంటి సరుకులు తీసుకొచ్చేది కూడా గోడౌన్కి వెళ్ళి కూడా వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడే ఉండి డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లారి ఆమె హార్ట్ అటాక్తో చనిపోయిందాం. అట్లా చనిపోయిన వాళ్ళకు కూడా ఎలాంటి రకమైన ప్రభుత్వం నుంచి ఎలాంటి డబ్బులు కూడా ఇస్తున్న పరిస్థితి లేదు. అందుకనే మేము చనిపోయిన కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతున్నాము. రిటైర్ అయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. వీక్లీ ఆఫ్ని తక్షణమే అమలు చేస్తానని చెప్పారు. రెండు, ఈరోజు గ్రాట్యుటీ, పిఆర్సీకి సంబంధించినటువంటి వాటి విషయాలలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెంచే ఉద్దేశంతో ఉండి స్టేట్ గవర్నమెంట్ నుంచి మీ రిప్రజెంటేషన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి పంపుతాము అన్నారు. కానీ అది ఆచరణలోకి రావాలని చెప్పి 4 ఏళ్ల కిందట జీతాలు పెరిగాయి, ఇప్పటి వరకు పెరగలేదు. అది కూడా చెయ్యాలి అని చెప్పాము. దాన్ని మేము పిఏబీలో పెట్టి మేము ఖచ్చితంగా చేస్తాము అనే విషయంగా ఇంకొకటి చెప్పారు. మూడోది ఏంటంటే ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో కాలేజీలో అప్గ్రేడ్ అయిన చోట కుక్స్ని పెంచాలి, స్కావెంజర్ని పెంచాలి, స్వీపర్స్ని పెంచాలి. వాటిని పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. దానిని మేము ప్రపోజల్ గవర్నమెంట్కి పంపిస్తామనేటువంటి హామీని ఇచ్చారు. ఆ రకంగా ఈ డిమాండ్స్ పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని కూడా తెలియజేస్తాం. మళ్ళీ నైట్ పూట అన్నాలు వడ్డిస్తే ఏ సౌకర్యాలు లేవు మేడం. మేము నడుచుకుంటూనే వెళ్ళాలి, మళ్ళీ మార్నింగ్ నడుచుకుంటూనే రావాలి. చాలా ఇబ్బంది గురి పడుతున్నాం మేము. మధ్య ఒకవేళ తోవాల పోతుంటే అడవిలో వేసిరు కాలేజీలు, అన్ని హాస్టల్స్. అవి పోతే ఏం జరిగినా మా భద్రత లేదు. మాకు భద్రత కలిగియాలి, హాస్పిటల్ గది కలిగియాలి అని కోరుతున్నాం మేడం. ఇదే మాకు జీతాలు కూడా పెంచాలి సార్. మాకు ఆశ్రమ స్కూల్ పక్కన వాళ్ళు 25,000 ఇస్తున్నారు, మాకు 14,300 ఇస్తున్నారు మాకు సార్. మాకు 14 సంవత్సరాల నుంచి 14,000 జీతం అన్నట్టుగా చాలా బాధాకరంగా ఉంది. అందరు కష్టం. మాకు ఆరోగ్యం, హెల్త్, పిల్లలు పాడవుతాయి. వెహికల్ లేదు మాకు అందుబాటులో, వెహికల్స్లో మాకు అర్ధరాత్రైనా, నైట్ వాచ్ పైన నర్సు మేడం అన్న ఒక సిఆర్టీ ఎవరో ఒకరు ఇబ్బంది పడుతూనే ఉండాలి. ఆ వెహికల్స్ ఉండవు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మాకు ఏ సౌకర్యం లేదు. ఇంకోటి మాకు టైమింగ్స్ 7:30 నుంచి 11 వరకే. 11 నుంచి అంటే 10కి హాస్పిటల్ స్టార్ట్ అవుతాయి. ఒక 2 పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్తే 5 మెంబర్స్కి ఎప్పుడు అవుతుంది టైమింగ్స్? 11 నుంచి అంటే ఓపీఏ 10 రాస్తారు. అవును, హాస్పిటల్ పోతే మళ్ళీ వాళ్ళు వచ్చే పిల్లల్ని తీసుకొని 2 అవుతాయి. మాకు టైమింగ్స్ అప్పుడు ఉంది, 11 ఉంది. అంటే 11కే పని అయిపోద్దా? మళ్ళీ మేము హాస్పిటల్లో పోతే మళ్ళీ ఆ రోజు స్కూలు పరిసరాలు శుభ్రంగా చూసుకోవాలి. మేము అక్కడ స్కూలు చూసుకోవాలి, హాస్పిటల్ పిల్లలు చూసుకోవాలి. మళ్ళీ నైట్ డ్యూటీలు వారంలో 2 డ్యూటీలు. అంటే మాకు ఎక్కువ భారం ఉందండి. స్కూలు, కాలేజీకి ఒక్కలమే ఏఎన్ఎంసీ డ్యూటీ ఇప్పటి వరకు చేస్తున్నాం. మాకు సమాన పనికి సమానమే ఇవ్వాలని అందరికీ కోరుతున్నానండి మనస్ఫూర్తిగా. చెప్పండి. మాది కూడా సేమ్ మేడం. నేను ఏఎన్ఎంఏ చేస్తాను. నేను చేస్తూ 11 సంవత్సరాలు అవుతుంది. మేము అసిస్టెంట్ కుక్, నేను మా హెడ్ కుక్. మాకు చాలా పరిశ్రమ ఉంది కానీ మాకు కష్టానికి తగ్గ ఫలితం లేదు మేడం. మాకు మినిమం 9,000 ఇస్తారు జీతం. మాకు 9,000 దేనికి సరిపోం. మా పాపకు డ్రెస్ కొనాలంటే 2,000 కావాలి. మేము ఇంత శ్రమ పడుతున్నాం. మేము కూడా చేంజ్ అయింది ఇప్పుడు కొత్తగా. మామూలుగా రైస్ అవన్నీ చేస్తున్నాము, ఎగ్ బజ్జీ, పకోడీ ఇవన్నీ చేస్తున్నాం. కానీ మాకు ఏంది అసలు గుర్తింపు లేదు మేడం దేనికి కూడా. ఒకవేళ స్టవ్ బస్ట్ అయినా కానీ మాకు ఫెసిలిటీస్, ఈఎస్ఐ, పిఎఫ్ ఏది కూడా లేదు మాకు. దీని నుంచి పని భారం చాలా ఒత్తిడిగా ఉంది కాబట్టి మాకు కూడా కొంచెం స్టాఫ్ ఇస్తే కూడా మాకు బాగుంటుంది మేడం. దేని నుంచి అయినా కానీ మాకు ఏం ఫెసిలిటీ లేదు ఇందులో. ఇప్పుడు మీరు అడిగేటి అన్ని న్యాయపరమైన డిమాండ్లే, కానీ ఏది చేయాలన్నా కానీ పైసలతో కూడుకున్న అంశమే కదమ్మా. మరి ఇప్పుడు పైసలే లేవంటున్నారు కదా రాష్ట్రం దగ్గర. మేడం పైసలు లేకుండానే ఆయన మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి చేస్తామని, మరి ఇంతవరకు మాట లేదా? 3 సంవత్సరాలు వస్తుంది మేడం ఆయన ఎక్కి కూడా. మరి ఏది న్యాయం జరగలేదు మాకు. న్యాయం జరగాలి మేడం దేనికైనా సరే. మేము చాలా ఎంత కష్టపడుతున్నారు సార్. పాండిచారి మీరు? మేము కేశంపేట మండలం మీద మాది, పాటిగడ్డ హాస్టల్ కేజీబీవి. మేడం వాళ్ళు మేమేం చేస్తామమ్మా, మీరు పోయి అక్కడ ధర్నాలు చేయండి అని మా మేడం వాళ్ళు చెప్తుండ్రు. మళ్ళీ ఏదో ఒకటి సౌకర్యం లేనప్పుడు మేము ఏం చేస్తాం మేడం? అంతగానో ఎట్టి చాకరీ చేస్తున్నాం. ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క స్వీపరు, ఒక్కొక్క క్యావెంజరు, వంట వాళ్ళు 6 మంది 10 మంది ఉండేతోన 3, 2, 6 మంది ఉన్నారు. ఒక్కొక్క రోజు 1.5 కింటాల బియ్యం ఉడుకుతున్నాయి. మళ్ళీ అవన్నీ ఎవరు చేస్తున్నారు? వచ్చిన వాళ్ళు వస్తారు, ఏదో ఒకటి చెప్తారు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఈడ తుడవలేదు, ఆడగడగలేదు, ఈడ ఉడవలేదు
అని మాట్లాడతారు మళ్ళీ. కానీ మా జీతాలు ఏంది, కనీసం మాకు పోనీకే కూడా బస్సు కూడా ఒక ఆటో లేదు, ఒక బస్సు లేదు, ఏది లేదు. కొన్ని అడవులలో ఉన్నాయి స్కూళ్ళు, ఎట్లా వెళ్తాం మేడం మేము?